అధికారంలో ఉండగా నువ్వేం చేశావు? మేము అధికారంలోకి వచ్చి అది చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేశామని చెప్పుకునే వాళ్ళు తప్ప నిజానికి రాష్ట్ర ప్రయోజనాల్లో ఆలోచించి పనిచేసేవాళ్ళు ఎవరూ లేరు. దాదాపు 20 ఏళ్ల రాజకీయాల్లో ఇదే నడుస్తుంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి పాలనలో ఎంతో కొంత బెటర్ అనిపించినప్పటికీ ఇప్పటి రాజకీయ పరిస్థితులు చూస్తే ఏమాత్రం ఖచ్చితంగా బెటర్ కాదనిపిస్తుంది. రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకునేవారు ఏపీకి ఇప్పటిదాకా దొరకడం లేదు. కొద్దో గొప్ప పనిచేద్దాం, అభివృద్ధి అంటే వారికి వరుసగా అధికారం వచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకనే సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని చంద్రబాబు చెప్తున్నారు. రేపు జగన్ కూడా అలా అనలేరన్న గ్యారంటీ లేదు. చంద్రబాబు చెప్పినట్లు వరుసగా అధికారం ఎవరికి ఇవ్వకపోయినా అభివృద్ధి పథకాలు ఆగిపోతాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రాజకీయాలున్నాయి. అందుకు రాజకీయ నేతలే కారణం. వ్యక్తిగత కక్షలతో ఏపీలో రాజకీయాలు చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు. ఇందులో ఎవరూ మరొకరికంటే తక్కువ కాదు. వైసీపీ అధికారంలో ఉండగా కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళ ఆర్థిక మూలాలను చెరిపేయడానికి జగన్ ప్రయత్నించారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే టీడీపీకి ఆర్థికంగా సాయం చేయగలిగిన వారిని ఆర్థికంగా లేవనివ్వకుండా కొట్టగలిగితే తాము ఎన్నికలలో సులువుగా విజయం సాధించాలని భావించి ఆ పనికి దిగారు.